ఓకేగా బొట్లు ఇట్లు కనబడుతున్నాయి. ఇలా అటు వాళ్ళు ఇటు వస్తారు, ఇటు వాళ్ళు అటు వెళ్తారు అన్నమాట. పరిగెట్టి ఇలాగా ఇక్కడ పోస్తాం అనమాట. ఏంటిరా అది శరమం అది. హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చూస్తున్నారుగా ఎంత అందంగా అంటే అంత అందంగా ఉంది. ఫైనల్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా నేను రీచ్ అయిపోయాను. ఇది మడగడ వ్యూ పాయింట్ అంట. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 6 to 7 km వచ్చింది. చూస్తున్నారుగా ఎంత అందంగా ఉందో. అండ్ వాళ్ళ ఊళ్ళో విరూపాక్ష మూవీ షూటింగ్ అయింది. అది నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. సో ఆ ఊరు మొత్తం కూడా మీకు వీడియోలో చూసాను. అది కూడా ఈ వీడియో తర్వాత పెడతాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ సన్ రైజ్ కూడా మీకు రికార్డ్ చేసి పెడుతున్నాను. అది టైం ల్యాప్స్లో తీసాను. ఆ వీడియో కూడా చూడండి. ఏ సినిమా అన్నారు? అది విరూపాక్ష. హీరోయిన్ ఎలాగ వచ్చిందంట. ఇక్కడ నుంచి ఈ వేలో వెళ్ళింది, అక్కడ వేరొక బల్ల పెట్టా. నువ్వు చూద్దాం, నువ్వు ముందు ఈ మొత్తం తీస్తారు. ఏం తీస్తారు? సినిమా అంతా ఈ ఊర్లో మొత్తం ఈ 15 నిమిషాల చుట్టుపక్కల బోల్కాయ మనకి అక్కడ చూడు, అక్కడ శైలజ సినిమా అక్కడ బ్రిడ్జ్ నుంచి ఏదేది నేను శైలజ అలా లేడీస్ నడుచుకొస్తున్నారు. లేడీస్ నడుచుకుంటూ వస్తున్నారు. అక్కడ నేను బాగా అది చిన్న చూసుంటావు, స్టార్టింగ్ లోనే ఉంటుంది అది బిట్. వరకు తీస్తారు అనమాట. ఇలాగా స్టార్టింగ్ సినిమా అది. బాగుందిరా మీ ఊరు. నా ఊళ్ళోకి వెళ్దాం. ఇది విరూపాక్ష మూవీలోనే ఒక ఇక్కడ ముగ్గులు గీస్తారు అనమాట. ఇక్కడ డాన్స్ కూడా ఉంటుంది. నైట్ ముగ్గు గీసుకొని కూడా డాన్స్ చేస్తుంటారు. బాగా డాన్స్లో ఉంటుంది. మా శివాజీ గారు నైట్ అంతా ఇక్కడ ఉన్నాడు. ఏట్రా ఇంత చిన్న ఉన్న నాగళ్ళు ఉంటాయి కానీ మరీ లైట్ వెయిట్ లేదు. ఇంతే ఇలాగే ఉంటుంది. పెద్దదే కాదు, అరిగిపోయింది. ఇది ఓకే, అరిగిపోయింది. అది అలా ఉంటుంది అనమాట. పెద్దది అది యూజ్ చేయలేదు కాబట్టి అలాగే ఉంది. ఇది యూజ్ చేసింది కాబట్టి అరిగిపోయింది అనమాట. ఇది కొత్తది, ఇది పాతదా? పాతది. ఓకే. వీడియో అంటే పారిపోతున్నారా? అయితే వెళ్ళిపోమని చెప్పు, పర్వాలేదు, సిగ్గుపడద్దు. చూపించనులే వాళ్ళని. ఓకే ఓకే, కోడిదే. ఇప్పుడే కోడి కూర్చొని తీసింది. కూర్చొని పట్టుకొని వెళ్ళిపోతారు అనమాట. మీరు అక్కడ నిల్చొని ఉంటారు. ఇదేనా బ్రిడ్జి? ఇక్కడ కోడిది, హీరోయింది. అయితే ఏవి సెటిల్ అయితే వేయలేదు, డైరెక్ట్ అన్ని ఒరిజినల్ స్పాట్లే. ఓకే. అందుకమ్మా మేము ఇవ్వ ఇట్లా మా భయ్య అంటే ఇలా ఉంటుంది అనమాట.
అరే ఇవి జంతువులకా ఈ షర్ట్స్? జంతువులకి కాదు, ఆవులకే. అదే ఆవులకే, జంతువులకంటే మరి ఆవులకి. ఆవులకే ఇలా వస్తుంది. ఇక్కడ ఏదో సీన్ అన్నా ఇక్కడ కాదు, ఇది ఇవి ఇల్లు. ఈ ఇల్లుకి వెనకాల బొమ్మలు పెట్టారు అనమాట. ఓకే, ఇవన్నీ వైట్ పెయింట్లు వేస్తారా బొమ్మలు వైట్ పెయింట్ వేస్తారు అప్పటి నుంచి. ఇది తీసి రౌండ్ నీకు కనిపిస్తుంటది, ఆ రౌండ్ ఏవో బొమ్మలు కనబడుతున్నారా? అంటే ఈ వైట్ కలర్ కనిపించకుండా వాళ్ళు ఒక చిన్న బొమ్మ లాంటిది వేస్తారు, బ్లాక్ ప్యాంట్ వేసి. ఇవేంటిరా ఇవి? గుమ్మాలువే? సెంటర్ గుమ్మ ఉంటుందా? ఓకే, మన ఇంట్లో ఉంది కదా ఇది, అది చూపించు. ఈ పెయింట్లన్నీ మళ్ళీ వాళ్ళు వచ్చి పిచ్చి పిచ్చి బొమ్మలన్నీ గీసాక మీరు వేసుకున్నావు ఇవి? మనం వేసుకుంటాం, ఇంటి వాళ్ళు వేసుకుంటారు అలాగా. ఇది అదే చేస్తుంటారు అనమాట. ఇది గుడి, ఏదేది దుర్గమ్మ గుడి లాగా చేస్తుంటారు. ఇది మొత్తం ఇవన్నీ కలర్ వేసి, పసుపు కలర్ వేసి, అక్కడ రెడ్ ప్యాంట్ చూస్తున్నా మచ్చ మచ్చలు కనిపిస్తుంది. దుర్గమ్మ చేస్తుంటారు అక్కడ. ఓకే, బొట్లు ఇట్లు కనబడుతున్నాయి. దుర్గమ్మ గుడి బొమ్మ చేస్తున్నారు, మొత్తం ప్యాంట్ వేస్తుంటారు. అంటే ఇది నిజంగానే కూడా ఏంటి పంపిస్తే? లేదు లేదు లేదు, ఇది రచ్చబండి అంటారు. ఇది కూడా వాళ్ళు పెట్టింది, జస్ట్ ఈ 3 వాళ్ళు పెట్టినవే అనమాట. ఇది ఈ 4 ముందు నుంచే ఉండింది. అంటే మామూలు పెద్దలు కూర్చొని మాట్లాడుకుని, ఇది ఇప్పుడు పాడైపోయింది. అంత ముందు కూర్చొని మాట్లాడుకుంటాం, ఇప్పుడు లేదు, పాడైపోయింది. మరి ఇప్పుడు ఎక్కడ మీటింగ్లు? ఇప్పుడు మన దగ్గర అటుపక్క మన దగ్గర కూర్చోడమే. మీ ఇంటి ముందు ఉంది, అక్కడ కూర్చో. ఇప్పుడు అక్కడ మీటింగ్లు పెడుతున్నారా? అంటే ఊరు పెద్ద అందరికి మీ ఇల్లే ఇది. నెక్స్ట్ ఇంకా సీన్లు అయ్యి మరి చూపిస్తుంది. ఇది ఇలాగే ఇక్కడ నీకు సాంగ్స్ లో చూడు, హీరో నీకు తొంగి చూస్తారు. సైడ్ నుంచి ఒక ఇల్లు నుంచి తొంగి, హీరో ఇక్కడ ఉంటాడు. ఓకే, హీరోయిన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ తొంగి చూసి నవ్వుకొని వెళ్ళిపోతుంది చూడు, ఈ బిట్ ఇక్కడ ఉంటుంది. అప్పుడు ఇది లేదు, ఇప్పుడు కట్టేది. మరి ఆ షూటింగ్ టైంలో మీరు ఇబ్బంది పడ్డారా? లేదు లేదు, ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. అదే నైట్ టైం తీస్తుంటారు, పగల టైం షార్ట్ చిన్న చిన్న షార్ట్లు తీస్తారు అనమాట. ఓకే, ఇదంతా బాగా మొత్తం తీస్తారు. ఇది ఎక్కువ ఇక్కడ కూడా చేస్తారు. ఈ సర్కిల్ ఇప్పుడు పరిగెట్టుకుని వెళ్తారు చూడు, పట్టుకొని. సగం మంది అక్కడ ఉంటారు, సగం మంది ఇక్కడ ఉంటారు. ఇలా అటు వాళ్ళు ఇటు వస్తారు, ఇటు వాళ్ళు అటు వెళ్తారు అన్నమాట. పరిగెట్టి ఇలాగా ఇక్కడ నుంచి వీళ్ళకి అలాగా అనమాట. దాని బెలే ఉన్నారా గుమ్మాలు? అప్పట్లో చెక్కినవే? అప్పుడు చెక్కినవి, పాత చనిపోయిన వాళ్ళు ఉన్నప్పుడు చెక్కినవి. ఇది ఇప్పుడు ఎన్నో తరం రా? ఏమో మరి, కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నేను తెలిసినప్పుడు అయితే మరి ఎంత కూడా తెలియదు నాకు. ఇప్పటి వరకు 25 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంకా ఇలా మీదకెళ్ళా. మొత్తం ఎంతమంది రా? ఎన్ని కుటుంబాలు అక్కడ ఉంటున్నాయి? 75 కుటుంబాలు. ఈ ఊర్రా? కింద ఊరు వరకు 35. మేద్ద సెపరేట్, అది వేరే ఊరు అన్నాగా. మరి ఈ ఊరు వరకు చెప్పు. అది కలిసి ఉన్నప్పుడు 70? కలిసి ఉన్నప్పుడు 75. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఇంకా పెరిగాయా? ఇప్పుడు పెరిగి ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి డివైడ్ అయిపోయారు కదా. లేకున్నారా కానీ ఇల్లులు తలుపులు, కానీ ఏ ఇంటికి కూడా గడి ఇది పెట్టట్లేదు, తాళాలు వేయట్లేదు. వేస్తారు తాళం వేస్తారు, అంటే లోపల గడ ఉంటది కదా నీకు. ఇప్పుడు తాళం కప్పు కాకుండా ఓకే, ఈ ఇంటికి చూసాను, లోపల గడ ఉంటది అనమాట. ఊళ్ళో అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారా ఈరోజు? సంతకి. ఈరోజు ఫ్రైడే కదా, సంతకి వెళ్ళిపోయారు. ప్రతి శుక్రవారం సంతకి వెళ్ళిపోయారు. మార్కెట్ ఉంది మరి, ఈరోజు ఒక్కరోజే. ఓకే, మీరు పండించింది ఒకవేళ అమ్మాలన్నా ఈ రోజే, మళ్ళా లేదు అంటే ఇంకా నెక్స్ట్ వీక్. ఈ రోజు మిస్ అయితే మామూలు రోజు కూడా తీసుకెళ్ళచ్చు, కాబట్టి ఆ రోజు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. ఇదేంటిదిరా?
అది రుబ్రాయ్ అది. ఇది ఎక్కడ పెడతారు? ఇది ఎక్కడ యూజ్ చేసేవారు? ఇది మామూలు దాంట్లో పెడతారు, కాకపోతే తీస్తారు. ఇది పక్కన. ఓకే, ఇప్పుడు డంబుల్స్ వాడుకుంటున్నాడా? డంబుల్స్ కింద కాదు, మామూలు పెట్టున్నారు అంతే. ఓకే, రుబ్రాయ్ అనమాట ఇది. ఇప్పుడు సోలైనా రుబ్బుకోవచ్చు. ఐడియా ఉందిరా రుబ్రాయ్. ఈడిల్లు ఎక్కడ? రెండో గడిది ఇదే ఇదే. ఏం చేస్తున్నావు? సరే బా తిన భోజనం చేస్తున్నాడా? ఫోన్ చేస్తున్నాడు. వాళ్ళు ఆడే చేస్తారు. ఆడో ఇప్పుడు స్టార్ట్ అయిపోతారు కదా. స్టార్ట్ అయిపోతుంది. మీ ఆవులు ఇటు? ఇది మా ఆవులు. అదే దా చూపిద్దు. ఆవు ఆడది కూడా ఉంది, మాది కూడా ఉంది. రెండు ఉన్నాయి మనకి. అవునరా, మీరు పాలు అయితే తీస్తారా? లేదు మనం పాలు అనగా తీయము. అసలు పాలు తీయరు. మరి పాలు వాటర్ మేము పాలు వాడము. మా టీలు కాఫీలు అంటే టీలు కాఫీలో మామూలు డెకరేషన్ పెట్టుకోవడమే. ఓకే, ఇవన్నీ మీ ఆవులే. ఈ ఆడవుల్ని మీద దేనికి వాడతారు? అవి కూడా పొలానికే దున్నడానికి వాడతారు. ఇవి కూడా దున్నడానికే వాడతాం. ఇది వాటిని సాలదా? ఓకే, చిన్నలాగా ఉన్నాయి. ఇవి తల్లి. ఇవి అదేమో దీనిది, అదేమో దానిది చిన్నది. ఓకే, ఆడాట్లు కూడా వ్యవసాయానికి ఉపయోగిస్తాం. మరి ఇవి కొందరు తింటాము అది ఇది అంటారు కదా. లేదు, అదే మాకే మన వాళ్ళు తినరు, అంటే వేరే క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. ఇందులో కూడా ట్రైబ్స్ కూడా రకాలు ఉంటాయి. వాళ్ళు తింటారు. ఆ తర్వాత మాట్లాడదాం. అది చాలా పెద్ద టాపిక్ కదా. ఇది మీ ఇల్లే కదా? ఇది మాది. ఓకే, ఇంటి కదా ఇలా ఉంది. ఇదేంటిది? పిండి. ఇది ఇచ్చిన ఇది మామూలు మిషన్ అంటారు. ఇప్పుడు కాఫీలు తీసుకుంటాం కదా. ఓకే, కాఫీ. ఇదేం వాడట్లేదా మరి? కాఫీ మీరు ఇప్పుడు వాడట్లేదా? ఇప్పుడు అవ్వదు, అక్టోబర్లో అవుతుంది. అది ఎవరు ఇల్లురా? అది మా నాన్నమ్మ. ఇప్పుడు ఎవరు ఉండట్లేదు? ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు వాళ్ళు. ఓకే, ఇది కూడా ఖాళీగా ఉంది. కానీ ప్రతి ఇంటి దగ్గర కూడా ఈ గొయ్యి అనేది ఉందిరా. అది ఉంటుంది, ఎవరి దగ్గర ఉంటుంది. అదేంటి? ఇప్పుడు మిల్లు వచ్చి కానీ మిల్లు లేకపోతే మరి దాంట్లో పెంచుకోవాలి. అది చెప్పు. ఇది నేనిచ్చిన. ఇది ఇలా వేసుకొని వెళ్ళిపోతావు నువ్వు? వేసుకొని వెళ్ళిపోవడం డైరెక్ట్. పదర్రా అదేనా? ఇక్కడ ఇదంతా కూడా మీరు మీటింగ్స్ పెట్టుకునే స్పాట్. ఇప్పుడు ఇచ్చింది కాబట్టి మేము ఇక్కడ పిలుస్తాం అందరికి. అదే ఏదైనా ఇక్కడ మీటింగ్ ఇక్కడ నించోబెట్టి కూర్చోబెట్టి మాట్లాడి పంపిస్తాం. మీ పెద్ద మనుషులు అక్కడ కూర్చుంటారా? అక్కడ కూర్చొని వాళ్ళకి ఇక్కడ కూర్చొని పెద్ద మనుషులు ఇక్కడ కూర్చొని మనకి కూర్చొని మాట్లాడతారు. నీళ్ళు చూపిద్దాం అయితే. ఓకే, సెల్ ఫోన్ లైట్ పెట్టుకో ఒకసారి. ఇదంతా స్టోర్ రూమ్. అది అన్న కష్టాజీవి. హాయ్ చెప్పి ఒకసారి. కాంపిటీస్ తిన్నారా ఫ్యాన్స్ అంటాడు. ఇదంతా కిచెన్ రూమ్ లో మామూలు వాటర్ పెట్టుకోవడానికి. కిచెన్ రూమ్ ఇదంతా కిచెన్. అక్కడ పొయ్య వంట సామాన్లు పెట్టుకోవడానికి. అని నీ మొబైల్ ఉందారా? సైట్ రా చూపిద్దాం. ఇది డోర్. అది పెయింటింగ్ సెక్షన్ ఎవరు వేసారా? నువ్వేసావా? ఇది మేమే వేస్తాం. ఇది నువ్వేసావా అంటున్నా. నేనే. నీళ్ళు ఈ కళ కూడా ఉందారా? బాగుందిరా. అమ్మో, మంచి వెయిట్ ఎక్కువ ఉందిరా. అమ్మ ఎక్కడున్నారు? అమ్మ వెళ్ళిపోయింది బయటికి. ఓకే, ఇది ఇప్పుడు ఇది ఇలా ఉంచుతాము. పైన ఇప్పుడు ఖాళీ లేకపోతే ఇలా బస్సులో నింపేసి. ఏంటి ఇవన్నీ? ధాన్యం బస్తాలు. ఇవి మొత్తం ధాన్యం బస్తాలు. ఇవన్నీ తినడానికి, అమ్మడానికి అయితే లేదు, తినడానికి. మిల్లు ఇప్పుడు ఎండబెట్టి మిల్లు ఆడించి తినడానికి యూజ్ చేస్తాము. ఇదంతా చెక్కే. ఇదంతా చెక్క. ఈ మీదన కూడా స్టోరే. మీద ఇంకా ధాన్యం స్టోర్ ఉంటుంది. అంటే మెయిన్ అయితే మీదనే, కాకపోతే ఇప్పుడు ఎక్కువైపోయి చెప్పేసి ఇప్పుడు కింద పెడుతున్నాం అనమాట. ఇది బెస్ట్. బయట ఒక కన్ను ఉంది, మళ్ళీ ఇంట్లో ఒక కన్ను పెట్టరా. ఇప్పుడు ఒకవేళ అది ఒకేసారి 2 దంచులు. రేపు నీ పెళ్ళి అయ్యాక టీవీ సెటప్. నేను రాత్రి మేము ఎక్కడే పడుకున్నాం.
వీడిల్లు ఇక్కడే మాకు మొత్తం స్టే. వీడిల్లు ఇలా ఉంటుంది, చీకటి ప్రవేశంలోనే ఉంటుంది. ఇలాగే ఎన్న ధాన్యం. సో నాకు తెలిసి ఒకసారి మొబైల్ ఉందా, మొబైల్ అయితే మరి ధాన్యం ఈ హోల్లో నుంచి ఎక్కిస్తారా, ఈ కాండం నుంచి ఎక్కిస్తారా? ఈ కాండం నుంచి ఎక్కిస్తాం, ఇదే నుంచి దించాలంటే ఇదే అలాగనమాట. ఓకే, మొత్తం అంతా గట్టి చేతరా. ఇదేంటిది? ఇదే బొంగు మామూలు టబ్ బుట్టి అంటారు దాన్ని, పెద్ద బుట్టి. ఇప్పుడు ధాన్యం దాంట్లోనే పోస్తాం. ఓకే, అందులో స్టోర్ చేసుకుంటాం. దాంట్లో స్టోర్ చేసుకొని ఇప్పుడు దాన్ని తగ్గిందంటే మళ్ళీ ఇంకో ఖాళీ ఉన్న కింద ఉన్న బస్తాన్ని పోస్తాం అనమాట. ఏంటిరా అది సరమం అది. ఓకే ఓకే. వేటవరు మీ తాతయ్య వెళ్ళేవారా? మా తాతయ్య వెళ్ళేవారు, మా నాన్న కూడా ఇప్పుడు రీసెంట్ గా వెళ్తుండేది, ఇప్పుడు కూడా వెళ్తున్నారు. బట్ ఇప్పుడు ఆగిపోయారా? ఇప్పుడు ఆగిపోయారు, ఇప్పుడు టైం వస్తే వెళ్తారు, ఇప్పుడు వెళ్తారు. సో ఫైనల్గా ఇది వీల్ హౌస్. అది వాళ్ళ పిన్ని గారి ఇల్లు, ఇదేంటి వీడిల్లు. నైట్ అంతా మేము ఇక్కడే స్టే చేసాం, రాత్రి లోపల. ఇక్కడ ఈ ఏరియాలో క్యాంప్ ఫైర్ అరేంజ్ చేశాడు వాడు, ఒక బౌల్ లాంటివి తీసుకొచ్చి. సో నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ అనమాట. సో ఇది మన ఫైనల్గా మనోడు హౌస్. అండ్ ఇది ఇప్పుడు వాళ్ళు చిన్న వీళ్ళు కలిపి తీసుకున్న మినీ ట్రాక్టర్. అది ఆల్రెడీ వాళ్ళ మామగారి ఇల్లు చూపించాం కదా. ఇదంటే వాళ్ళ తాత ముత్తాతల నుంచి యూజ్ చేస్తున్నారంట, చెక్కతో చేసింది. ఇది ఎంతవరకు కనబడుతుందో నాకు తెలియదు. మొత్తం అంటే జంతువులకు ఇప్పుడు వాటర్ పెట్టడానికి యూజ్ చేస్తున్నారు. అరే అది ఎన్ని సంవత్సరాలు రాదు, మీ తాత ముత్తాతల దగ్గర నుంచి యూజ్ చేస్తున్నారు కదా? ముందు నుంచి యూజ్ చేస్తాం. సో ఫైనల్గా ఇది ఈరోజు వీడియో.